తీరం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్ర కెరటాలు ముందుకు రావడం, వెనక్కి పోవడం జరుగుతోంది. భారత సముద్ర తీరం భారీగా పెరిగింది. అవును, మీరు వింటున్నది నిజమే. గతంతో పోల్చితే ప్రస్తుతం భారత సముద్ర తీరం పొడవు చాలా వరకు పెరిగింది. సముద్ర తీరం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. సాధారణంగా తుఫాన్లు, పౌర్ణమి, అమావాస్య సందర్భంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కెరటాల ముందుకు రావడం, వెనక్కుపోవడం జరుగుతుంది. కానీ అనూహ్యంగా తీరం పెరగడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా 48% మేర పెరిగింది. వాస్తవానికి భారత్ చుట్టూ తీరం పెరగలేదు, కానీ కొలతలు పెరిగాయి. ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉంది. అయితే తాజాగా నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం నిర్వహించిన రీవెరిఫికేషన్లో భారత సముద్ర తీరం పొడవు 11,098.81 కిలోమీటర్లుగా వెల్లడైంది. కేంద్ర హోంశాఖ 2023 నుంచి 24 వార్షిక నివేదికలో దాదాపు 48% మేర భారత సముద్ర తీరం పొడవు పెరిగినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు భారత ప్రధాన భూభాగం సరిహద్దు పొడవున తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియన్లో ఉన్న ద్వీపాలన్నింటిలో కలిపి భారత్ తీర ప్రాంతం 7,516.6 కిలోమీటర్ల పొడవున్నట్లు నిర్ణయించారు. అయితే తీర ప్రాంతాన్ని కొలవడానికి నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఖరారు చేసిన నూతన విధి విధానాలను అనుసరించి చేసిన రీవెరిఫికేషన్లో భారత సముద్ర తీర ప్రాంతం పొడవు 11,098.81 కిలోమీటర్లుగా తేలినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గత కొన్నేళ్లలో టెక్నాలజీ బాగా పెరిగింది. దీంతో సముద్ర తీర ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితమైన ప్రమాణాలతో కొలిచారు. ఇదివరకు నిలువుగా మాత్రమే కొలిచారు. ఇప్పుడు ఎత్తుపల్లాలు, వంపులు, మలుపులను కూడా లెక్కలోకి తీసుకుని కొలిచారు. దీంతో సముద్ర తీరం పెరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గుజరాత్ తీరం అత్యధికంగా 92.69%, అండమాన్ నికోబార్ దీవుల తీరం 57.16% మేర పెరిగింది. తమిళనాడు తీర ప్రాంతం పొడవు 906.90 కిలోమీటర్ల నుంచి 1068.69 కిలోమీటర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1053.07 కిలోమీటర్లకు చేరింది. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇప్పటి వరకు దేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ లెక్కల ప్రకారం 3వ స్థానానికి పడిపోనుంది. మొదటి స్థానంలో గుజరాత్, తమిళనాడు 2వ స్థానంలో ఉండగా ఏపీ 3వ స్థానానికి పడిపోయింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి 15 పోలీస్ స్టేషన్లు మంజూరు చేయగా అన్నీ ప్రారంభమయ్యాయి. జెట్టీలు 7 కేటాయించగా 1 నిర్మాణం జరగలేదు. దేశంలోని 9 రాష్ట్రాలు, 4 రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతం పొడవు రీవెరిఫికేషన్లో దాదాపు 48% మేర పెరగడానికి కారణం నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఖరారు చేసిన నూతన విధి విధానాలే. గతంలో నేరుగా సముద్ర తీరం దూరాన్నే తీసుకోగా నూతన విధి విధానాలను అనుసరించి రీవెరిఫికేషన్లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో ఈ మొత్తం పెరిగింది. దీంతో గతంలో 7,516.6 కిలోమీటర్ల పొడవున్న భారత సముద్ర తీరం ఇప్పుడు 11,098.81 కిలోమీటర్ల పొడవుకు పెరిగింది. మొత్తంగా సముద్ర తీరం వెంబడి ఉన్న వంకలు, మలుపులు కూడా ఖచ్చితంగా లెక్కించడంతో తీర ప్రాంత పొడవులో అనూహ్య పెరుగుదల కనిపించింది. గతంలో సముద్ర తీరాన్ని నేరుగా కొలవగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించి వంకలు, మలుపులు కలుపుకొని కూడా లెక్కించడంతో భారత సముద్ర తీరం పొడవు 48% మేర పెరిగింది.